హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నందమూరి బాలకృష్ణ గారు మనకు తెలుసు, మరి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోస్‌లో ఒక ఆయన కూడా చలామణి అవుతున్నారు. యాహ్! నందమూరి తారక రామారావు గారి ఆ లెగసీని ఆయన కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మనందరికీ అవును. తెలిసిందే. అయితే అవును. ఇప్పుడు ఆయన సత్యభామ, కాజల్ గారి సినిమా ఒకటి ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు వారసత్వం గురించి మాట్లాడారు అని చెప్పేసి విన్నాం సార్. ఆయన ఏ విధంగా మాట్లాడారు? మరి మీ ఒపీనియన్ ఏంటి వాటిపైన? అంటే వీళ్ళందరికీ ఒక కడుపు మంట ఒకటుందండి. హ్మ్. ఇంతవరకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదంటే, రామారావు గారికున్న డజను మంది పిల్లలు కూడా ఒకే చోట కలిసిమెలిసి ఉంటూ, నందమూరి వారి కుటుంబం అంటే తమ్ముడు అంటే ఎన్టీ రామారావు గారికి ఎంత వాల్యూ ఉండేదో, తమ్ముడికి కూడా అంతే వాల్యూ ఉండేది. చిన్నాయన, పెద్దాయన అన్నారన్నమాట. ఎంతకాలం అదే మొన్న రామకృష్ణ అంటే ఎన్టీఆర్ అండ్ ఎన్ఏటి అండ్ రామకృష్ణ సినీ కంబైన్స్ అని ఏదో పెట్టారు కదా, అంతవరకు ఆయనే ఉండేవాడు, ఆయనే చూసుకునేవాడు. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కేమో 15 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, రెండు కుటుంబాలు ఒక 25 మంది ఉన్నా కలిసి తినేవారు. అర్థమైందా? ఒక 25 మంది కలిసి తినేవారు. రామారావు గారు చెప్పింది ఏంటంటే, ఎవరు ఏ ఒక్కరు కూడా తక్కువైతే ఒప్పుకోరు. తమ్ముడికి ఏమైనా తక్కువ జరిగితే ఒప్పుకోరు. తమ్ముడి పిల్లలకి ఏమైనా తక్కువ జరిగితే ఒప్పుకోరు. తన పిల్లలతో పాటు తన తమ్ముడి పిల్లలకు కూడా ఆస్తిపాస్తులు కూర్చేసిన తర్వాత వేరయ్యారు. నాకు తెలుసు. అది ఎలాగంటే, ఆయనకున్నటువంటి సెల్వరాజు గారి తోటని 40 ఎకరాలు ఉండేది. ఆ 40 ఎకరాలు తమ్ముడికి ఇచ్చాడు. అంత మంచి వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆయన ఆస్తిలో సమ వాటా ఇచ్చేశాడు. అంత మంచి వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇక్కడ బాలయ్య ఏంటంటే, అట్లాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్య అదే యూనిటీని కోరుకుంటాడు. నందమూరి వార్తాలకు లెగసీ నిలబడేలాగా ఎప్పుడు కూడా బాలయ్య ఎన్టీ రామారావు గారి తలపుల్లో ఉంటూ, ఎన్టీ రామారావు గారి డైలాగులు వల్లి వేసుకుంటూ, ఆయన ఖాళీ టైంలో వాళ్ళ నాన్న సినిమాలు వేసుకుంటాడు, వాళ్ళ నాన్న డైలాగులు చెప్పుకుంటాడు అన్నమాట. అంత ఇంటిగ్రిటీ ఉన్నటువంటి బాలకృష్ణ బాధపడతాడు సరిగ్గా. ఎందుకని వీళ్ళందరూ కలిసి వస్తే మొత్తం ఎంతమందినైనా కొట్టగలరు అన్నమాట, ఒక నందమూరి ఫ్యామిలీ అందరూ కలుసుకుంటే. అలా కాకుండా ఎవరి మట్టుకు వాళ్ళు అయిపోతున్నారే అనే బాధ ఒకటి ఉంది. మొన్న చైతన్య కృష్ణ చెప్పాడన్నమాట, ఎవర్రా వాడు అని చెప్పి, మనం తిట్టేది ఎవర్రా, కొట్టేది ఎవర్రా అని. అందువల్ల వీళ్ళందరికీ కడుపు మంట ఉంది. దీన్ని వీళ్ళు మరి ఎందుకనో ఎవరు మన తారక్ను కళ్యాణ్ రాము విడిగా ఉండడం జరిగింది. అది వాళ్ళకి ఎవరు చెప్పారు విడిగా ఉంటే బాగుంటుంది మీకు అని తెలియదు. కానీ నందమూరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నడుస్తున్నట్టు కాదు. రామారావు గారికి ఎప్పుడు ఆ వంశం తాలూకు ప్రతిష్ట పిల్లలు A1గా ఉండాలని. ఒక విషయం చెప్తా, అంటే రామారావు గారి మనస్తత్వం చాలామంది తెలీదు. మేము షూటింగ్కి వెళ్ళాం, సర్కస్ రాముడు షూటింగ్కి వెళ్ళాం. అప్పట్లో ఎన్టీ రామారావు గారికి పెరిమిలిటరీ డ్యాన్స్ మాస్టర్ అన్నమాట. బాలసుబ్రహ్మణ్యం పాట, సలీం మాస్టర్ తాలూకు ఆట అలాగుండేది. సలీం మాస్టరు, మీ కొడుకు ఎన్టీ రామారావు కొడుకు ఎన్టీ రామారావు గారి కంటే బాగా డ్యాన్స్ చేస్తుందంటే ఎన్టీఆర్ పొంగిపోతాడు అనుకొని, మాస్టర్ బాలకృష్ణ పన్నారు డ్యాన్స్ అబ్బాబ్బాబ్బాబ్బా అన్నాడు అన్నమాట. షటప్ అన్నాడు. ఏదో పొగుడుతారు అనుకుంటే షటప్. ఏమంటారు మీరు? మా ముందు ఎవరైనా తక్కువే, ఇంకెప్పుడు అలా పొగడొద్దని చెప్పాడు. అంటే సొంత కొడుకు విజయాన్ని, సొంత కొడుకు తనకంటే డ్యాన్స్ బాగా చేశాడంటే ఒప్పుకోలేనటువంటి ఆత్మస్థైర్యం అది. అందుకే ఆ తెలుగుదేశం పార్టీకి నినాదం ఆత్మ గౌరవం అయింది. అర్థమైందా? అటువంటి వ్యక్తికి వారసుడిగా ఎవరిని పెట్టుకోవాలని చెప్పడం కోసం చెప్పా.
అర్థమైందా? ఇది ఏదైనా కథాకార్యంలో పాల్గొంటున్నాడా, పూజలు పునస్కారాల్లో పాల్గొంటున్నాడా? వాళ్ళు ఎక్కువ వ్రతాలు చేసుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ వ్రతాలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేస్తారు వాళ్ళు. ఏమైనా పాల్గొంటున్నాడా? అదే ఒకటి ఎన్టీ రామారావు గారి పేరు తగిలించారు తప్ప నువ్వు దాన్ని పెట్టుకొని మసులుతున్నా కానీ ఆయన ఆశలు ఆశయాలు ఏమైనా నువ్వు నెరవేరుస్తున్నావా? బాలకృష్ణ నెరవేర్చాడు. ఆఖరికి ప్రతి సంవత్సరం వచ్చే కొండవాళ్ళు ఉంటారు కదా, ఎన్టీ రామారావు గారి ఇంటికి ఆ సీజనల్గా వచ్చేస్తారు. అయ్యా తమ దయ అంటే వాళ్ళ దగ్గర ఏదో కొంచెం పట్టు తేనె అని తీసుకొస్తారు. ఎదురు బియ్యం పట్టు తేనె తీసుకొస్తే అప్పుడు రామారావు గారి చేత ఫోటోలు తీయించుకోవడం ఇది చేస్తారన్నమాట. అదేమైనా చేస్తున్నావా? కొంతమంది కొండవాళ్ళు పోషించాడండి. మీ నెలకు ఎంత అవుతుందంటే 2000 అవుతుంది, మీకు అయితే మీ నెలకు ఎంత అవుతుందంటే 3000. అలా డబ్బు ఇచ్చి ప్రోత్సహించేవాడు ఎన్టీ రామారావు గారు. వాళ్ళు కూడా వాడు ఆ ఇల్లులో చెక్కు చెదరకుండా ఏ దోషం పట్టకుండా ఎన్టీ రామారావు వైభవం తగ్గకుండా జీవితంలో మేజర్ చంద్రకాంత్ వరకు వాళ్ళు జీవించారు. మిగతా వాళ్ళు చూసేవారు కాదు. ఒక ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేసి తృప్తిగా భోజనం చేసేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. మరి ఎక్కడ చెక్కు చెదరలేదు కదా, ఒక్కలాగా ఆయన రాసి పరిగెత్తింది. ఎక్కడ బిగినింగ్లో మొదట 6 లక్షల రూపాయలు సర్దారు పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్కి అంతా 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు, 6 లక్షల నుంచి ఎంతకు ఎదిగాడు? అందువలన ఆ వారసత్వం ఏమైనా వీళ్ళకుందా? ఏమీ లేకుండా మాట్లాడేందుకు? అందువల్ల బాలకృష్ణ గారి మాటలు అక్షర సత్యాలు. అది మనం తీసుకొని తీరాలి. ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను నేను. అదేమైనా చేస్తున్నావా? కొంతమంది కొండవాళ్ళు పోషించాడండి. మీ నెలకు ఎంత అవుతుందంటే 2000 అవుతుంది, మీకు అయితే మీ నెలకు ఎంత అవుతుందంటే 3000. అలా డబ్బు ఇచ్చి ప్రోత్సహించేవాడు ఎన్టీ రామారావు గారు. వాళ్ళు కూడా ఆ ఇల్లులో చెక్కు చెదరకుండా ఏ దోషం పట్టకుండా ఎన్టీ రామారావు వైభవం తగ్గకుండా జీవితంలో మేజర్ చంద్రకాంత్ వరకు వాళ్ళు జీవించారు. మిగతా వాళ్ళు చూసేవారు కాదు. ఒక ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేసి తృప్తిగా భోజనం చేసేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. మరి ఎక్కడ చెక్కు చెదరలేదు కదా, ఒక్కలాగా ఆయన రాసి పరిగెత్తింది. ఎక్కడ బిగినింగ్లో మొదట 6 లక్షల రూపాయలు సర్దారు పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్కి అంతా 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.